జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ చెరువుకు భారీ వర్షాల కారణంగా గండిపడింది. చెరువు కట్ట తెగిపోవడంతో వరద నీరు సమీప ప్రాంతాల్లోని పంట పొలాలకు చేరి నీట మునిగాయి. దీంతో వరద నీరు సమీప ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నీరు మొత్తం పోయే వరకు నష్టాన్ని అంచనా వేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్లో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నగరంలో అధ్వానంగా మారిన పారిశుద్ధ్య, వీధి దీపాలు, రోడ్డు, డ్రైనేజ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు బీఆర్ఎస్ నాయకులు కృష్ణ, రామారావు వినతిపత్రం ఇచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. కొద్ది రోజులుగా ఖమ్మం మున్సిపల్ కార్యాలయం జరుగుతున్న అవినీతి అక్రమాల ప్రచారంపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ జరిగినటువంటి అవినీతి అక్రమాలు అరికట్టాలని చెప్పేసి డిమాండ్స్తో కూడినటువంటి వినతిపత్రం ఈరోజు ఖమ్మం మున్సిపల్ కమిషనర్కి అందజేశారు. మనతో పాటు ఈ అంశం మీద మాట్లాడేందుకోసం బీఆర్ఎస్ నాయకులు రాజేష్ కృష్ణ గారు అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు ఏంటి ఆందోళన, ఏంటి ఏ ఉద్దేశంతో ఆందోళన కార్యక్రమం చేపట్టారు? ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఒక కార్పొరేట్ కార్యాలయంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈరోజు కార్పొరేషన్లో కార్పొరేట్ల కాలపరిమితి అయిపోయింది. ఆ తర్వాత ఏదైతే కమిషనర్ గారు కావచ్చు, అధికారులు కావచ్చు, బ్రహ్మాండంగా జరపాల్సిన పరిస్థితి. అటువంటిది ఇవాళ మేము ప్రతిపక్షంగా చెప్పట్లే, మీడియా చెప్తుంది మొత్తం అవినీతి పరమైందని. కానీ తక్షణం ఇమ్మీడియట్గా స్థానిక మంత్రి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇమ్మీడియట్గా దీన్ని మార్చబోతే మాత్రం తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. మనతో పాటు తోట రామారావు గారు చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి, ఏం ఆందోళన ఉద్దేశం ఏంటి, మీరేం కోరుతున్నారు? ముఖ్యంగా ఖమ్మం నగర పరిధిలో ఉన్నటువంటి ఖమ్మం కార్పొరేషన్ శానిటరీ వర్కర్స్ మీద, అదేవిధంగా డీజిల్ పేరుతోటి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ అధికారులు డీజిల్ రూపాయన పట్టుబడ్డ వాళ్ళని సస్పెండ్ చేసిన తెల్లారే మళ్ళీ కాంగ్రెస్ నాయకుల పైరవులతోటి డ్యూటీలో జాయిన్ అవుతున్నారు. విచ్చలవిడితనం పాలకులకి, అటు ప్రభుత్వానికి, ఇటు అధికారులకి సమన్వయ లోపంతో ఖమ్మం నగరాభివృద్ధి కుంటుపడిందని, దాన్ని పరిమితి కాకుండా ఖమ్మం డెవలప్లో అందరూ సహకరించాలనే ఉద్దేశంతో, ప్రజలకు సమస్యలు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. ఖమ్మం నగర సమస్యల పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో ఉధృతమైన ఉద్యమం ఉంటుందని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రధానంగా మన మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కార్యాలయం వద్ద ఉన్నాం. గత కొద్ది రోజులుగా జరుగుతున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి ప్రధానంగా డీజిల్తో పాటు మరోవైపునటువంటి ఈ ఆఫీస్ సంబంధించిన విధానాన్ని తీసేశారు. మనం డీజిల్లో కూడా రోజుకి వేలాది రూపాయల డబ్బులు నొక్కేస్తున్నారని చెప్పేసినటువంటి కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరోవైపునటువంటి మెప్మాలతో పాటు డోక్రాలో ఇతర లోన్స్ విషయంలో కావచ్చు, ప్రతి అంశంలో కూడా అవినీతి కేరఫ్గా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మారిందని చెప్పేసి తీవ్రమైన ఆరోపణలతోటి బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఈరోజు ఆందోళనకు సంబంధించి చేపట్టారు. ఇందులో ప్రధానమైన డిమాండ్స్తో పాటు దీని వెనుక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, అంటే ప్రధానంగా అధికార పార్టీ చెందినటువంటి నేతల హస్తం ఉందనేటువంటి కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతల హస్తాన్ని ఎవరైతే ఈ అవినీతి అక్రమాల ప్రోద్బలంలో పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరిపై కూడా వెంటనే విచారణ జరిపి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఇక్కడ డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. ఈ డిమాండ్స్కి సంబంధించి పరిష్కారం కాకపోతే రానున్న రోజుల్లో కూడా భారీ ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ హెచ్చరిస్తూ ఉన్నారు. దీనిపై అధికార పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కెమెరా వీడియో జర్నలిస్ట్ అహ్మద్ ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి.